అందరికీ నమస్తే. నేను మీ చరిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి రైస్. అసలు జనసేన పార్టీలో ఏం జరుగుతుంది? 2019 నుంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు పార్టీని వదిలి బయటకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? నిజాయితీగా కష్టపడిన వారికి మన పార్టీలో తగిన మర్యాద దక్కడం లేదా? అందుకే బయటకు వెళ్ళిపోతున్నారా? లేదా వాళ్ళు ఆశించే ముడుపులు మన జనసేన ఇవ్వట్లేదని వెళ్ళిపోతున్నారా? ఒకప్పుడు జనసేన కోసం చాలా కష్టపడి ఇప్పుడు మాకు జనసేనకి ఎటువంటి సంబంధం లేదని అనడానికి గల కారణాలు ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని జనసేన పార్టీకి సపోర్ట్ చేసిన ఎందరో ఇప్పుడు కనుమరుగైపోతున్నారు అనేది నిజం. పార్టీ అధినేతలు, పార్టీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ అందరూ ఒకసారి దీన్ని లోతుగా పరిశీలించాలి. జనసేన సభ్యత్వ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఇప్పుడు ఆనందమే. కానీ అదే జనసేన సభ్యత్వాన్ని వదిలి వెళ్లిపోయే వాళ్ళ గురించి పార్టీ ఆలోచన ఏమిటి? పార్టీ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా పనిచేసే వారిని సస్పెండ్ చేయడం ఒకటే కాదు, ఎందుకు సస్పెండ్ చేస్తున్నామో ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మనది. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు జనసేన జయహో, పవన్ కళ్యాణ్ జయహో అన్న నోరులో మనుషులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారు. దేనికి? అడ్వకేట్ రజనీ గారు నిన్నటి దాకా మా అన్నగారు అని, ఈ రోజేమో పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారు. దేనికి? ఈ మధ్య కాలం వరకు మన జనసేన పార్టీకి వాయిస్ సపోర్టర్ గా ఉండి సడన్ గా ఇప్పుడు తిరగబడ్డానికి కారణం ఏంటి? మీరు ఆశించిన పదవులు రాక? పదవులు ఇవ్వకపోతే రాముడు రాక్షసుడా మీకు? రజనీ గారు నిన్నటి దాకా మనస్ఫూర్తిగా మా అన్న అని, ఈ రోజేమో పవన్ కళ్యాణ్ గారి పోస్ట్, డిప్యూటీ సీఎం పోస్ట్ ఏదైతే ఉందో అది ఎడిషనల్ పోస్ట్ అని, దానికి అసలు వాల్యూ లేదని ఎలా అనగలుగుతున్నారండి? ఎలా మాట్లాడుతున్నారు అసలు మీరు? ఒకే మనిషి, ఒకే నాలుక, రెండు విధాలుగా, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎలా మాట్లాడగలుగుతున్నారండి? ఒక పార్టీ తీర్థం తీసుకుంటే మరో పార్టీని దూషించడం, అదేనా మీ సిద్ధాంతం? ఎంతో మంది పేద ప్రజల ఆకలి తీర్చిన పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి మీది? పొగిడితే పొంగిపోయి, తిడితే కృంగిపోయి మనిషి అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ అంటే? ఏం ఆశిస్తున్నారో అది దొరకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఏది పడితే మాట్లాడతారండి మీరు? సుగాలి ప్రీతికి న్యాయం మీ జగన్మోహన్ రెడ్డి చేశారా మీ దృష్టిలో? వాళ్ళ కోసం నిలబడింది, పోరాడింది పవన్ కళ్యాణ్ గారని మీరు మర్చిపోయారా? గుర్తులేదా? తిరుపతి లడ్డు ఇష్యూ సిబిఐ లేదా పోలీసులు చూసుకుంటారు, మీకెందుకు అని ఏవేవో మాట్లాడేస్తున్నారు. అలాంటప్పుడు అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఇష్యూ కావచ్చు, జనసేన, టీడీపీ, బీజేపీ లీడర్స్ ఇష్యూ కావచ్చు, అది వాళ్ళు చూసుకుంటారు కదండి, మీకెందుకు మరి? ఏదో రకంగా జనసేన మీద బురద చల్లాలి, జగన్ గారి దృష్టిలో పడాలి, వైఎస్ఆర్సీపీలో గుర్తింపు పొందాలి, ముడుపులు అందుకోవాలి అని చాలా మంది ఏవేవో చేసి ఇప్పుడు చతిలో పడ్డారు. పోసాని కృష్ణమురళి కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఈ మధ్యకాలంలో శ్యామల కావచ్చు, మీకన్నా ఎక్కువ కష్టపడ్డారు. ఇప్పుడు ఏమైందో ఒకసారి వాళ్ళని వెళ్ళి కనుక్కోండి. అనుకోడని మాటలన్నీ ఒక పక్క అనేసేసి ఇంకో పక్క మేము సామాన్యం అండి అని ఎందుకండి రెండు రకాలుగా కష్టపడుతున్నారు? అడ్వకేట్ గా మీకు ఒక మంచి పరిజ్ఞానం ఉండొచ్చు, అది వృత్తిపరంగా చూపించండి. దేనికి ఆటలు? కిరాకార్పిని నువ్వు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ని అనే అంత స్థాయి అని అంటున్నారే, మీ దృష్టిలో వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరు దేవుళ్ళా? దేవుళ్ళైతే మీరు పూజ చేసుకోండి. ఎదుటివారికి మీరు నీతులు చెప్పే ముందు మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోండి. కొంచెం మిమ్మల్ని జనసేన పార్టీ నుంచి ఎందుకు బయటికి గెంటేశారో జనాలందరికీ తెలుసు. మీ మీద కొంచెం మర్యాద ఉంది, అది పోగొట్టుకోకండి. జనసేన అడ్మినిస్ట్రేషన్ కి యాజ్ ఏ జన సైనిక్ గా నాదొక మనవి. ఎవరినైనా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నప్పుడు లెటర్ రిలీజ్ చేయక ముందే దేనికి సస్పెండ్ చేస్తున్నారో దయచేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ తెలియజేయండి. లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ మన పార్టీ మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. మీ ఉద్దేశాలను కామెంట్ రూపంలో తెలపండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.